హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో కాలీఫ్లవర్ అండ్ ఎగ్ కర్రీ చేయబోతున్నాము. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన పదార్థము కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. గిన్నెలో వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వలన లోపల ఉన్న సన్న పురుగులు కానీ క్రిములు కానీ ఉంటే చనిపోతాయని వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగి తీసి కర్రీ చేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవర్ని వాటర్లో నుండి ఇట్లా వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుని త్వరగా వేగిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుని తగినంత పసుపు వేసుకోవాలి. ఇది కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ఒకటి వేసుకోవాలి సన్నగా తరిగి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇంత ముక్కలకు కట్టే వరకు కలుపుకోవాలి. బాగా అడిగంటుకుంది. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కర్రీ 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. మసాలా కారం, కూరకి ఎంతో టేస్ట్ ఇచ్చే మసాలా కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టిన తర్వాత మరలా కూరకు సరిపడినంత 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఉప్పు కారం కలిసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ముక్కలు. కూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్లు పగలగొట్టి దీనిలో వేసుకోవాలి. గుడ్లు వేసి కదపకుండా ఉంచాలి ఒక 5 మినిట్స్. ఏదైనా కదపకుండా అలానే ఉంచి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా కలిసి ఉడికిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ స్పూన్ గట్టి పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలి గరిటె పెట్టి. ఈ రేంజ్లో ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి.
రెసిపీ అయిపోవచ్చింది. ఇంకా మన ఎగ్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మన రైస్లోకి, చపాతీలోకి, జీరా రైసు, టమాటా రైసు, బగారా రైసు దేనిలోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.